గత వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే బుడమేరు వరద విజయవాడను ముంచెత్తిందని ఆరోపించారు మంత్రి నిమ్మల రామానాయుడు. 37,000 క్యూసెక్ల సామర్థ్యానికి బుడమేరు డైవర్షన్ ఛానల్కు నిధుల మంజూరు చేసిన వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో బుడమేరుకు ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదన్నారు. ఆ 2014, 2019 5 సంవత్సరాల్లో ఆ డైవర్షన్ ఛానల్ కు సంబంధించి మనం 80% పనులు పూర్తి చేశాం అధ్యక్ష. దురదృష్టం తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత 2019, 2024 5 సంవత్సరాల్లో ఆ పనులు సున్నా అధ్యక్ష. కనీసం ఒక కర్బస్తా సిమెంట్ గాని ఒక్క రూపాయి గాని ఆ డైవర్షన్ ఛానల్ కి ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి గత పాలనలో లేనటువంటి స్థితిలో ఏదైతే 20% వర్క్ ఏదైతే అంటే అవసరమైన చోట్ల వైండింగ్ ఏదైతే లేకపోవడం, లైనింగ్ లేకపోవడం వల్ల 37,500 క్యూసెక్లు వెళ్ళవలసినటువంటిది 17,500కు మాత్రమే అవకాశం ఉండడంతో ఆ రోజు 50,000 క్యూసెక్లు రావడంతో మరి యొక్క 3 చోట్ల ఏదైతే మన బుడమేరుకి సంబంధించినటువంటి గండ్లు పడినటువంటి పరిస్థితి, దాని ద్వారా విజయవాడ నగరం అంతా కూడా ముంచెత్తినటువంటి పరిస్థితి మనందరం కూడా చూసాం అధ్యక్ష.